హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. నేను ప్రియా కౌశిక్. నేను అసెంబ్లీ సాక్షిగా కామినేని మాటలు, అలాగే దానికి రియాక్షన్గా బాలకృష్ణ కమెంట్స్, దానికి స్పందన చిరంజీవి గారి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు అదే పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది. అసలు ఇదంతా స్టార్ట్ అయింది కూడా చిరంజీవి గారిని కొంతమంది ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ముందుండి నడిపిస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది అనటంతో చిరంజీవి గారు ఒక అడుగు ముందుకు వేసి అందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ చీఫ్ మినిస్టర్ అయిన జగన్ హయాంలో జగన్ గారిని కలవడం జరిగింది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో నిన్న ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అసలు నిజంగా ఈ వివాదం అంతా మొదలవ్వడానికి కారణం అప్పటి ప్రభుత్వంలో ప్రముఖులను అందరినీ అవమానించడమేనా అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఈ పాత పాట పాడరా పాసిపళ్ళ దాసుడా అని ఈ పాత పాట అయ్యింది, పాడేశారు, ఫలితం పొందేశారు, డ్రామా చేసేసారు, అధికారంలోకి వచ్చారు. ఇంకా పాత పాట ఎందుకు? ఇవాళ నిన్న జరిగిన దాంట్లో నిజాలు బయటకు వచ్చినాయి. నిన్న నిజాలు ఏంటి? అతను కామినేని అనవసరంగా ఒక అబద్ధాన్ని ప్రచురం చేశాడు. ఆయన ఆయన మినిస్ట్రీ రాలేదని ఏదో జగన్ తిడితే మినిస్ట్రీ వస్తుంది అనుకున్నాడు ఏమో. ఆయన ఎప్పుడు జెంటిల్మెన్, నాకు బాగా మిత్రుడు, డాక్టర్. డాక్టర్ అయ్యుండి ఆయనకి మినిస్టర్ అలా కోటాలో ఆయనకన్నా జూనియర్కి వచ్చింది. మేబీ ఏదో మనం కూడా తిడితే, జగన్ తిడితే మనకు వస్తే అనుకున్నాడు ఏమో. అనవసరపు మాట, అబద్ధాన్ని ఆయన చెప్పాడు. అసలు కామినేని ఈ ప్రసక్తి తీసుకురావాల్సిన సందర్భమేనా అది? ఏమీ లేదు, ఏమీ లేకుండా. అందుకనే అన్న, ఆయన ఏ అవసరం కొద్దీ ఆ మాట మాట్లాడాడు. ఈ భజన మాట ఎప్పుడు మాట్లాడ్డా, ఆయన భజన మాటలు కరెక్ట్ గా మాట్లాడతారు. ఈ అనవసర భజన ఎందుకు చేశాడో తెలియదు, అది ఆయనకి తెలియాలి. ఆ భజన అనవసరంగా ఏదో ఆయన గట్టిగా మాట్లాడాడు, గట్టిగా మాట్లాడబట్టి జగన్ వచ్చాడు ఇది అనేశాడు. బట్ అక్కడ బాలయ్య ఉన్నాడు అసెంబ్లీలో. బాలయ్య ఎలాంటి వాడు అంటే స్వపర భేదాలు లేవు. నిజం అంటే నిజం, అబద్ధం అంటే అబద్ధం, తప్పు అంటే తప్పు, ఎవరినైనా ఖండిస్తాడు. అక్కడ మనవాడు కదా, మన మిత్రపక్షం అయిన బీజేపీ కదా, అతను మాట్లాడేళ్ళే తప్పైనా మనం ఎందుకు ఊరుకోడు. ఓపెన్ గా చెప్పాడు. అక్కడ ఏమి గట్టిగా మాట్లాడటాలు గుడ్డు ఏమీ లేదు, ఎవరు గట్టిగా మాట్లాడలేదు. అసలు ఆ ఇండస్ట్రీ మొత్తం సమస్యల కోసం వెళ్ళలేదు ఆ రోజు. ఇండస్ట్రీ మొత్తం సమస్యలు కాదు ఆ రోజు. 5గురు వాళ్ళ సినిమాలు రిలీజు రేట్లు పెంచాలి, దానికోసం వెళ్ళారు. దానికోసమే ఆ రోజు ఆ టైంలో మహేష్ బాబా సినిమా రిలీజ్ ఉంది, ప్రభాస్ సినిమా రిలీజ్ ఉంది, రాజమౌళి సినిమా రిలీజ్ ఉంది. ఈ సినిమాల రిలీజ్ రేట్లు పెంచుకోవాలి, అంతే. ఇండస్ట్రీ సమస్య కాదు. ఇండస్ట్రీ సమస్యగా ఇండస్ట్రీలో అనేక ఇండస్ట్రీ సమస్య కాదని మీరు ఎలా చెప్తారు? నిన్న ప్రెస్ నోట్ లో ఏదైతే చిరంజీవి గారు ఎక్స్ప్లెయిన్ చేశారో అందులో ఇండస్ట్రీ సమస్య ఉంటే తీర్చమని చెప్పి మీరు ఫాలో అవ్వరు. వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ సినిమాలకు రేట్లు పెంచడానికి వెళ్ళారు. అదే నిన్న చిరంజీవి కూడా చెప్పేది, సినిమా రేట్లు పెంచడానికి వెళ్ళారు, ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ సమస్య ఓన్లీ ఆ రోజు మాట్లాడింది అతను మాట్లాడాడు, నారాయణమూర్తి మాట్లాడాడు. చిన్న సినిమాలు అనేక సమస్యలు, వాటి గురించి చర్చే లేదు. వీళ్ళంతసేపు వాళ్ళ సినిమాలకు రేట్లు పెంచాలి దానికోసం వెళ్ళారు. అదే నిన్న చిరంజీవి కూడా నా ప్రమేయం వల్ల రేట్లు పెరిగినాయి అని కూడా రేట్లు పెంచడానికి ఒప్పుకున్నారని చెప్పారు. వెళ్ళిన పర్పస్ అది. దానికి మీరు ఏదో మొత్తం ఇండస్ట్రీ అంటే ఇక్కడ మీరు కూడా మీ ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనుకోవచ్చా? చిరంజీవి మీద ప్రతిసారి కూడా మీరు ఇలానే రివర్స్ గా మాట్లాడతారు, కానీ ఇప్పుడు న్యూస్ లో వస్తున్నది ఒకటి, నేను మిమ్మల్ని ప్రశ్నించింది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. కాదు, నిజం మాట్లాడితే మీకు ద్వేషం అనిపిస్తుంది. మీరంతా బ్లైండ్ గా ఏదో బ్లైండ్ మోసంలో జరిగిన విషయం ఏంటిదన్నా, జరిగింది మాట్లాడాల్సింది ఏంటి, చర్చించాల్సిన విషయం ఇది కాదు. ఇది గతం అయిపోయిందని మళ్ళీ తోడు అదే ఎన్నాళ్ళు పాడుకుంటారు. ఎన్నాళ్ళు దాంతో ఒకసారి అయిపోయింది. చిరంజీవి ఆహ్వానించాడు, నన్ను అది కూడా చెప్పాడు, ఆయన గౌరవించాడు ఆయన జగన్ అని. అన్ని అబద్ధాలు కాదు, అవన్నీ అబద్ధాలు నిజాలని చెబుతున్నారు. అక్కడ ప్రోటోకాల్ ఉంది. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటది. అలాగే మన రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు సినిమా వాళ్ళు. రేవంత్ రెడ్డి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, వీళ్ళందరూ చేతులు కట్టుకుని ఉంచున్నారు. ఇవన్నీ అక్కడ ప్రోటోకాల్ ప్రకారం సైలెంట్ గా ఉన్నారు. ఇక్కడ జగన్ ఆఫీస్కి ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా చూశాడని చెప్పాడు, చిరంజీవి చెప్పాడు. ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఆఫీస్కి వెళ్తే అక్కడ సీఎం కాదు, జగన్ కాదు, సీఎం ఆఫీస్కి ప్రోటోకాల్ ఉంటుందమ్మా, తెలుసుకోండి. ఓన్లీ గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్లు వాళ్ళ కార్లు మాత్రమే
లోపల దాకా పోర్టికో దాకా వెళ్తాయి. మిగతా ఎవరి కార్లు సరే, అది ప్రోటోకాల్ అనుకుందాం, ఓకే. అమితాబ్ బచ్చన్ వచ్చినా కూడా గేట్ దగ్గర ఆగి రావాల్సిందే. ప్రోటోకాల్ అవి సీఎం ఆఫీస్. సీఎం ఆఫీస్ ప్రోటోకాల్ ఓకే అనుకుందాం, కానీ ఇప్పుడు సీఎం గారు కలవరు అని చెప్పడంలో అర్థం ఏంటి? అంటే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ప్రముఖులు అందరూ వెళ్తున్నప్పుడు ఆ మాట ఎవరు చెప్పలా? అది అబద్ధం చెప్పారు ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో. అది కలవద్దు, ఆయన కలవ, ఇవన్నీ అబద్ధాలు, ఏమీ లేదు. నేరుగా అడిగారు. ఈవెన్ చిరంజీవి కూడా నేను క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మీరు మోస్తే ఎట్లా? చిరంజీవి కూడా ఇచ్చాడు. మేము వెళ్ళా ఐదుగురినే రమ్మన్నారు, కాదు 10 మంది కావాలండి అన్నాం. సరే రండి అన్నారు. అంతే జరిగింది. ఇక్కడ ఆయన కలవండి టాపిక్కే లేదు. పుట్టించారు. కూటమి ఎలక్షన్ టైంలో పుట్టించి జనాలను ఒక భ్రమలో తీసుకెళ్ళి ఒక భ్రమ చేసి. ఎవరు పుట్టించారు అంటారు? కూటమి ప్రభుత్వం. వాళ్ళు ఎన్ని పుట్టించలా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని పుట్టించలేదా? కాకినాడ పోర్టులో 24 లక్షల టన్నులు గంజాయి దొరికిందని పుట్టించలేదా? వాలంటీర్స్ అమ్మాయిలను వ్యభిచారాన్ని తీసుకెళ్తున్నారని పుట్టించలేదు. ఎన్ని పుట్టించలా? వాళ్ళు పుట్టించిన అబద్ధాలు. ఇది అందులో ఏవి వాస్తవాలు లేవంటారు మీరు కదా. ఇప్పుడు 24 టన్నులు గంజాయి కాదయ్యా, మా డ్రై ఐస్ అయ్యా, బుద్ధి లేకుండా మాకు కంప్లైంట్ చేయదని ఎవరు చెప్పారు? సిబిఐ రిపోర్టు వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు పార్లమెంట్ లో చెప్పేశారు. అది అబద్ధం. ఎలక్షన్ కోసం వాడిన మాట. మొత్తం 7,000 ఎంతో మంది 2012 నుంచి లిస్ట్ ఇచ్చారు పార్లమెంట్. ఎవరు ఇచ్చారు? బండి సంజయ్, హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్, ఇండియన్ గవర్నమెంట్ బండి సంజయ్ పార్లమెంట్ లో ప్రశ్నకి ఇచ్చాడు. అది ఓన్లీ అబద్ధము. పార్లమెంట్ లో ఎలక్షన్ కోసం వాడింది. మొత్తం మిస్ అయిన లిస్ట్ అంతా ఇచ్చాడు. రికవర్ అయిన వాళ్ళు వచ్చారు. 700 మంది రావాలి, 700 లిస్ట్ రావాలి. 700 మంది కూడా మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇందులో చాలా మంది వచ్చారు, కానీ రిపోర్ట్ చేయరు. మాకు ఎందుకు రిపోర్ట్ చేయరు? ఫ్యామిలీ ప్రెస్టేజ్ చేయరు. సో ఇవన్నీ మరి అడిగితే అది ఓన్లీ ఎలక్షన్ కోసం వాడిన మాట అని చెప్పేస్తారు. అబద్ధాలను తేలిపోతున్నాయి. ఇది కూడా ఒక అబద్ధం అని ఇప్పుడు చిరంజీవి క్లారిటీ ఇచ్చేసాడు. సరే, కామినేని అసందర్భంగా మాట్లాడుండొచ్చు, కానీ బాలయ్య రియాక్షన్ ఏదైతే ఉందో, పెద్దలు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇది అసెంబ్లీ వేదికగా ఆయన అలా మాట్లాడడం అర్థమవుద్దా? తెలుగు అర్థమవుద్దా? ఫాలో అవుతారా? బాలయ్య ఏమన్నాడు? బాలయ్య ఏమన్నా చిరంజీవిని తిట్టాడా? ఏమన్నా వ్యంగ్యంగా మాట్లాడారు కదా? ఏం మాట్లాడాడు? బాలయ్య ఏమన్నాడు? అతను మాట్లాడింది ఖండించాడు. ఎవరు నువ్వు అబద్ధం తప్పు చెప్తున్నావు, ఏమి అక్కడ గట్టిగా మాట్లాడటాలో ఏమీ లేదు, ఎవరు గట్టిగా మాట్లాడలేదు అని చెప్పాడు. వాస్తవాన్ని చెప్పాడు. అంటే లోపలికి రాని అని సందర్భంలో చిరంజీవి గారు ఎట్లా అవుతుంది అని గట్టిగా ప్రశ్నించడం వల్లనే కదా. అది లేని అబద్ధం, వీళ్ళు పుట్టించిన అబద్ధం. అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు బాలయ్య. అదేం లేదు. ఎవరు గట్టిగా మాట్లాడే సీనే లేదు, ఎవరు మాట్లాడలేదు. వీళ్ళేరు కలిసారు. ఊరిని ఈ తప్పుడు మాట్లాడు. మళ్ళీ కామినేని అనబోతే నువ్వు అన్నావు గట్టిగా మాట్లాడు. ఏం మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు గట్టిగా? ఎవరు ఇదే లేదు ఆయన గట్టిగా మాట్లాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాడు. అది ఇప్పుడు అతను మరైతే ఆ సమయంలో బాలయ్య ఎందుకు వెళ్ళలేదు జగన్ ని కలవడానికి? మీరు ఒక జర్నలిజం చేస్తున్నారు కదా. నేను జరిగిన విషయంలో అసలు క్వశ్చన్ చేయాల్సిన విషయం ఏంటి? ఇది అయిపోయిన చరిత్ర చరణం. ఇది గత 2 ఏళ్లుగా వాయించి అబద్ధాలు ప్రమోట్ చేసి ఏదో లబ్ధి పొందేశారు. ఇవాళ నేను జరిగిన విషయం ఇది కాదు. బాలయ్య తన పేరుని 9వ పేరుగా వేశాడు. ఎవడాడు? హూ ఇస్ దట్ ఫెలో? నా పేరు నేను 9వ పేరుగా వేసిన వాడు ఈ కూటమి ప్రభుత్వం. దుర్గేశ్వర్ కూడా అడిగాను ఎవడాడని. ఎవడాడు? నాన్ సెన్స్. నా పేరు ఎలా వేస్తాడు వాడు? 9వ పేరు. బాలయ్య పేరు 9వ పేరుగా వేస్తాడు ఆ ఇండస్ట్రీలో. బాలయ్య వన్ ఆఫ్ ది టాప్ 1 and 2 లో ఉన్నవాడు. బాలయ్య సీనియర్. బాలయ్యని 9వ పేరుగా వేసిన ఆ సన్నాసి ఎవడు? ఆ ముండమోపు ఎవడు? ఆ అజ్ఞాని ఎవడు? ఆ ఎదవ ఎవడు? అది నిలదీయాలి. అది మీరు ప్రశ్నించాలి జర్నలిజం. ఎవడు బాలయ్యని 9వ పేరుగా వేసిన ఎవరు? ఇప్పుడు నేను అదే అడిగాను సార్ మిమ్మల్ని. దీనిపైన బాలయ్యకి సినీ ప్రముఖుల పక్షాన క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఎందుకని మళ్ళీ అదే ప్రస్తావించడం బాలయ్య అనేసి అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరు క్షమాపణలు చెప్పారు? దేనికి క్షమాపణలు చెప్పారు? నాకు అర్థం కావట్లేదు. ఈ 9వ నెంబర్ అనుకోకుండా మేనేజర్ల వల్లనో ఎవరి వల్లనో అయ్యింది. దానికి సంబంధించి క్షమాపణలు చెప్పారు పెద్దలు అని చెప్పేసి తెలుస్తోంది కదా. ఎవరు చెప్పాడు క్షమాపణ? ఎవరు చెప్పాడు? చెప్పండి, పేరు చెప్పండి. ఈ పలానా మినిస్టర్ క్షమాపణ చెప్పాడు, దుర్గేష్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఆఫీసర్ చెప్పండి. ఎవడు? ఉన్నే గాలి మాటలు మాట్లాడితే ఎట్లా? క్షమాపణ చెప్పారు, గాలి మాటలు వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మీరు అదే చెప్తే ఎట్లా? చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పలా?
క్షమాపణతో చెప్తే బాలయ్య దగ్గర ధైర్యం లేదు. వాడిని చెప్తే లాగి చప్పలు వాయిస్తాడు ఎవడైతే వాడిని. బాలయ్య గురించి తెలియదు. అంటే ఇప్పుడు బయటికి ఏదైతే వచ్చిందో సినీ ప్రముఖుల నుంచి క్షమాపణలు అడిగారు అన్నది బయటికి వచ్చింది తప్ప ఎవరు అన్నది మెన్షన్ చేయనప్పుడు ఎలా తెలుస్తుంది? నేను అదే చెప్తాను, అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు. గవర్నమెంట్ లో బాలయ్యకి పలానా వాడు వచ్చి నేను ఈ పేరు 9వ పేరుగా వేసాను అని చెప్పే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. ఎవడైనా చెబితే వాడు చమడాలు ఓడదీస్తాడు. చెత్త బాలయ్య బాబు ఊరుకోడు, నేరుగా ఇంటికి వెళ్ళి లాగి లెంపలు వాయిస్తాడు. ఎవడరా నువ్వు, నీకు ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో నా స్థానం ఏంటో తెలుసు అంటారా, నీకు 9వ స్థానంలో వేస్తావరా నా పేరు అని లాగి వాయిస్తాడు. ఎవడాడు, బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? బాలయ్య బాబుది 9వ ప్లేస్. అంత పెద్దరికం ఉన్న బాలయ్య మరి ఆఫ్టర్ ఆల్ ఒక నెంబర్ కి అంత హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? మీరు కూటమికి వంత పాడదు దయచేసి జర్నలిజము. మీరు అడగండి, కూటమిని అడగండి, ఎలా బాలయ్యని అవమానిస్తారని అడగండి. బాలయ్యని అడగండి, ఎలా అవమానిస్తారు 9వ పేరు వేసి అడగండి. కూటమి నిలదీయండి, ఆ చర్చలు పెట్టండి. ఆ పేరు ఎలా బాలయ్య పేరు 9వ పేరుగా ఎట్లా వేశారని ఆ చర్చలు పెట్టండి, ఆ మాటలు మాట్లాడండి. ఊనే ఎప్పుడు అయిపోయింది చిరంజీవి ఇప్పుడు అడగటం, మళ్ళీ చిరంజీవి క్లారిటీ ఇచ్చి నేను మాకు మర్యాద ఇచ్చారు అనుకోరు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తాను. అయినా సరే దాని ఏదో మర్చిపోయి మారేడుగా చేసి ఏదో అవమానం చేశారు. ఆయన వంగి దండం పెట్టమని సీఎం అడిగాడా లేదా ప్రభుత్వం అడుగుతా? ఈయన అతి వినయంగా ఆయన దండం పెట్టాడు. ఎవడ అడిగితారు దండం? ఇప్పుడు బెంగళూరు వెళ్ళి వంగి నమస్కారం పెట్టాడు సిద్ధరామయ్యకి. సిద్ధరామయ్య వంగి నమస్కారం పెట్టమని అడిగాడు పవన్ కళ్యాణ్. వెళ్ళాడు, ప్రోటోకాల్ ప్రకారం సీఎంకి నమస్కారం పెట్టి ఆయన కూర్చుని ఇట్లా అన్నాడు. ఆయన లెగవని కూడా లేవలేదు. దాన్ని ఏమంటాం? రేవంత్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకుని కూర్చున్నారు. రేవంత్ రెడ్డి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, వీళ్ళేమో చేతులు కట్టుకున్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఉంది. మనకు అవసరమైంది మాత్రం కన్వీనియంట్ గా దాన్ని మాత్రం ఫోకస్ చేయటం, మిగతా వాళ్ళు తప్పటం, ఇవన్నీ ఈ కూటమి అలవాట్లు. నా తల్లిని తిట్టారు అని నేను మొన్న కూడా మాట్లాడుతాను. లోకేష్, నీ తల్లి తిట్టారు ఓకే, నీకు కోపం వచ్చింది ఓకే. పవన్ కళ్యాణ్ తల్లి తిట్టారు, పవన్ కళ్యాణ్ కోపం వచ్చి నిన్ను తిట్టాడు. ఇన్ని బాగానే ఉన్నాయి. మీకు మీ తల్లి. ఇక్కడ నేను అడిగేది ఒక్కటే సార్, అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి సీఎం దగ్గరికి మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లి తింటే మీ నోళ్ళు ఏమైంది? జూనియర్ ఎన్టీఆర్ తల్లి అవమానంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ నోరేమైంది? ఇదే చంద్రబాబు నోరేమైంది? లోకేష్ నోరేమైంది? మీ అమ్మని తింటే మీ కోపం వచ్చిందే, మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అంటే తాదా? మీ నోళ్ళు ఏమైనా ఎక్కడ దాక్కున్నాయి? మీ నోట్లు ఏం పెట్టుకున్నారు? అడిగితే బుద్ధి జ్ఞానం లేకుండా వాళ్ళు చేసే మీ మీడియా చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపకుండా నువ్వు ఎంతసేపు జగన్ పేరు చెప్పి బతికేద్దామని చూస్తున్నారు వాళ్ళు. అదే మీరు ఆ ట్రాప్ లోనే పడతారు. జగన్ చూపించి బతికేస్తున్నారు వాళ్ళు. అని వాళ్ళ తప్పులన్నింటినీ కూడా జగన్ చూపించేయటం, జగన్ మీద వేలు చూపించేయటం. జగన్ అయిపోయింది. జగన్ 2029 నెక్స్ట్ 29 దాకా జగన్ అపోజిషన్ లేడు. మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని గెలిపించారు. మీ మాటలు నమ్మి అబద్ధాలు ఇంకోటో డ్రామాలో ఏ మొత్తాన్ని నమ్మారు, గెలిపించారు. సార్ మీరు ఇక్కడ మొత్తం మీడియాని అడ్రస్ చేసి అంటున్నారు సార్. అవును, మీడియా అడగాలి కదా. ఒక్క మీడియా అడగట్లేదు. బాలయ్యకి అవమానం జరిగింది, బాలయ్య అది ఎవరు చేశాడు అని నిలదీయ ఒక మీడియాలో. ఎంతసేపు చిరంజీవి బాలయ్య జరిగింది, బాలయ్య నిజాన్ని కక్కేశాడు, పిచ్చి మాటలు మాడద్దు, ఇది జరగలేదు అన్నాడు. చిరంజీవి కూడా దానికి క్లారిటీ ఇచ్చాడు, జరగలేదు అని. క్లారిటీ ఆల్మోస్ట్ జరగలేదు అని చెప్పాడు. దాన్ని కూడా గౌరవించారు నన్ను. కాకపోతే ఆ రేట్లు పెరగడం అనేది నీ సినిమాకు కూడా, బాలయ్య సినిమాకు కూడా వచ్చింది. రేట్లు పెరగడం వల్ల బాలయ్య కూడా వచ్చాడు. బాలయ్య అడగడు. బాలయ్య మొదటి నుంచి ఆ మీటింగ్కి వెళ్ళకపోవడానికి కూడా కారణం, బాలయ్య మొదటి నుంచి కూడా ఈ రేట్లు పెంచడానికి వ్యతిరేకి. అనేక సందర్భాల్లో మాట్లాడాడు, వ్యతిరేకి. మనం డబ్బులు ఖర్చు పెట్టి, మనకు వ్యాపారం పెరిగింది కనుక మన సినిమా ఖర్చు పెట్టి, మనం ఫారిన్ కి విచ్చలవిడిగా మన జలసాలు ఖర్చు పెట్టి ఆ డబ్బుల్ని ప్రేక్షకుల మీద వేయటం ఏంటి? ఒక తిరుపతి ప్రేక్షక దేవుళ్ళు అంటున్నాం, ఈ దేవుళ్ళని నిలుదోపిడి చేస్తామా? ఇది వద్దు, నేను రాను, నేను చెయ్యను, ఇలాంటి వాటికి నేను. అందుకని అఖండ సినిమాకు కూడా ఆయన రేట్లు పెంచకుండానే ఈ పీరియడ్ లో కూడా, కరోనా పీరియడ్ లో కూడా రేట్లు పెంచకుండా రిలీజ్ చేశాడు. ఆయన ఎప్పుడు వ్యతిరేకం. ఇవాళ ఆ సినిమా ఎవడో ఇచ్చారు, నీకు కూడా వచ్చిందంటే ఆ ప్రొడ్యూసర్ అడిగాడు. బాలయ్య ఎప్పుడు ఈ డబ్బులు ప్రేక్షకుల మీద భారం వేయటం విషయం మీద అతను వ్యతిరేకం. ప్రేక్షకులు లేకపోతే మనం లేము, నిర్మాతలు అయితే మనం ప్రేక్షకుల్ని బలి చేయొద్దు. మీరు మన ఖర్చు పెట్టాం, మన దూల కొద్ది ఖర్చు పెట్టాం, మనం జాగ్రత్తగా ప్రొడక్షన్ తీసి మన ఖర్చు, వ్యాపారం పెరిగింది కనుక ఖర్చు పెడుతున్నాం. వ్యాపారం లేకపోతే ఖర్చు పెట్టాం కదా. గతంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామా? అప్పుడు లేదు వ్యాపారం. అప్పుడు 100 కోట్ల వ్యాపారం ఉంటే 80 లక్షలు ఖర్చు పెట్టాం.
ఇవాళ 500 కోట్లు ఉంటే 2 కోట్లు ఖర్చు పెడతాం, 3 కోట్లు ఖర్చు పెడతాం. వ్యాపారం లేకపోతే ఖర్చు పెడతామా? వ్యాపారం ఉండబట్టి ఎవరన్నా ఉద్ధరించడానికి ఖర్చు పెట్టినట్టు మేము ఖర్చు పెట్టామో అని అడుక్కుంటారు ఏంటండి. అది దరిద్రం. అది బాలయ్య ఒప్పుకోడు. బాలయ్య రైట్. కనుక వెళ్ళలేదు ఆ రోజు. కేవలం డబ్బులు రేట్లు పెంచడం కోసం అడగడానికి కనుక బాలయ్య వెళ్ళలేదు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాటికి నేను రాను. ప్రభుత్వాన్ని ఈ కాదు అడగాల్సింది, సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన సమస్యలు అడగాలి. ఆ రోజు ఏదైనా మీరు చెప్పండి, రికార్డులు ఎక్కడైనా ఉంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏమైనా అడిగారేమో. చిన్న సినిమాల విషయం కానీ, 12 వారాలు ఈ విషయం కానీ, 5వ షో చిన్న సినిమాలకు ఇవ్వాలని కానీ, ట్యాక్స్ విషయాలు ఏదైనా మాట్లాడారు అడగండి. ఏమి మాట్లాడిన మా సినిమాలకి రేట్లు పెంచుకోవాలి. ఇది ఒకటే వాళ్ళు వెళ్ళింది. ఆ పర్పస్ తోటి వెళ్ళారు. ఆ పర్పస్ అయింది, వచ్చింది. ఏదో ఇండస్ట్రీకి సేవ చేసేసారు, ఇండస్ట్రీ తరపున వెళ్ళి మాట్లాడేశారు. బిల్డప్లు ఇవ్వకండి మీరు. అది వాళ్ళు ఇచ్చుకుంటారు. మీరు కూడా ఆ బిల్డప్లు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? నిజం అంటే చెప్పండి బయటికి మీరు. వచ్చిన దాని ప్రకారం అయితే ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి అప్రోచ్ అయ్యారు అని. అయితే ఇక్కడ మనం ఆ వీడియో చూసినట్టయితే చిరంజీవి గారు వాళ్ళు ఎవరో అంటున్నారు కదమ్మా, మీరు జర్నలిస్టులుగా మీరు ఎంక్వైరీ చేశారా? మీ ఛానల్ ఎంక్వైరీ చేసిందా వాళ్ళు ఏం మాట్లాడారని? ఎవరో చెప్పారు, వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారని మీరు చెప్తారు ఎందుకు? అది మాలాంటి వాళ్ళు ఎవరో బయట వాళ్ళు చెప్పాలి. జర్నలిజంలో మన మీడియా ఎందుకు ఆ పని చేయదు? అది ఎంతవరకు నిజం? ఎవడైనా ప్రతి ఒక్కటి చెప్పుకుంటారు, నేను చించేశాను, పొడి చేశానని. నిజంగా చించారా, పొడిచారా అని మీరు కదా చెప్పాలి. అది చేయట్లేదు మన మీడియా. ఎంతసేపు ఒక మోసలో వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు కూటమి. ఎంతసేపు దేనికైనా జగన్ చూపించేసి తప్పించుకుందామని చూస్తున్నారు. మీరు అదే ట్రాప్ లో పడి ఇప్పుడు దానికి జగన్ 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 అని మీరు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. జగన్ ఎప్పుడు జరిగిన విషయం, దాన్ని వాడుకున్నారు, ఎలక్షన్ లో వాడారు, ఎలక్షన్ లో చేసేసారు. చిరంజీవి లేనిపోయి అప్పటికే చిరంజీవి అప్పుడు చెప్పాడు నన్ను గౌరవించారు, అయినా సరే అవమానం చేశారు, అది చేశారు, దాన్ని లబ్ధి పొందారు. చిరంజీవి ఫ్యాన్స్ అందరినీ లబ్ధి పొంది అయిపోయింది. ఇంకా దాన్ని పట్టుకుని ఆ పాతక చింతకాయ పచ్చడిని ఆ పాడిందే పాడరా పాసిపడలు ఇప్పుడు ఎందుకు ఇంకా? సో మొత్తానికి బాలకృష్ణ ఏదైతే మనసులో ఉంటుందో అదే చెప్తారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ఎవరిని అవమానించింది కాదు, తను ఆ రోజు వెళ్ళకపోవడానికి గల కారణాన్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు అని అంటారు. అంతేనా? ఇక్కడ చంద్రబాబు నాయుడిని అవమానించలేదు, చిరంజీవిని అవమానించలేదు, అలాగే జగన్ని కూడా అవమానించలేదు అని అంటారు మీరు. అంతేనా? జగన్ అక్కడ ప్రోటోకాల్ జనరల్ ప్రజలకు తెలియదు కనుక ప్రోటోకాల్ అంటే ఏంటి. ఇంటికి చంద్రబాబు పిలిచాడు గతంలో. ఎక్కడికి పిలిచాడు? ఇంటికి పిలిచాడు. ఇంటికి అంటే ప్రోటోకాల్ ఉండదు. ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్ అంటే ఇట్ ఈస్ నాట్ జగన్. ఇది ఇల్లు వేరు, ఆఫీస్ ఇది ప్రోటోకాల్. ఆ ఆఫీస్కి ఎవరైనా సరే ఎక్సెప్ట్ అదర్ స్టేట్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ జస్టిస్లు తప్పితే వాళ్ళ కార్లు గేటు దగ్గర ఆగాలి. మిగతా వాళ్ళ కార్లు వరకే ముందు వరకు పోర్టుకు వరకు వెళ్తాయి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే గేటు దగ్గర. అమితాబ్ బచ్చన్ వచ్చినా అంతే, రిచర్డ్ హాలీవుడ్ హీరో వచ్చినా అంతే. అక్కడ ప్రోటోకాల్ అది. అది తెలుసుకోకుండా ప్రజలకు తెలియదు, కామన్ ప్రజలకి. అయ్యో ఆపేశారు నడిపించారని మనం మీడియా కూడా భజన చేసేసింది ఆ టైంలో. దాంతో ప్రజలు నమ్మారు. ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పుడే బయటపడ్డాయి కానీ మసిపూసి బాలయ్యకాయ చేశారు. ఇప్పుడు ఓపెన్ గా జరుగుతుంది. అది బాలయ్య కనుక, అది బాలయ్య కాకపోతే నిన్న కూడా అసెంబ్లీలో అది మాట్లాడగానే ఆహా ఓహో దాని తందాన పాడి ఉండేవారు. బాలయ్య కనుక నిజం మాట్లాడాడు. బాలయ్య అంగీకరించడు. అది నువ్వైనా నావాడు అయినా బయటోడైనా తప్పు, అబద్ధం చెప్తున్నారు తప్పు అని నిలదీశాడు. ఈ తప్పు మాట్లాడుతారు అనేసి ఇమీడియట్ గా ఎఫ్డిసిలో నా పేరు 9వ పేరు వేసాడు. ఎవడాడు అని దుర్గేశ్వర్ కూడా అడిగాడు. ఎవడాడు నా పేరు 9 వేసింది, ఆ మాత్రం మర్యాద లేదా తెలియదా అని అడిగాడు. దానికి అయితే ఈ 9వ నెంబర్ అనేది ఉద్దేశపూర్వకంగా వేసిందా లేకపోతే అనుకోకుండా జరిగిందంటారా? ఉద్దేశపూర్వకంగా వేసిన తప్పే, అనుకోకుండా వేసిన తప్పే. అనుకోకుండా వేయటం అంటే ఎవడో అర్ధజ్ఞాని, అజ్ఞాని, సన్నాసి, ముండబోపికి అప్పచెప్పారు ఆ పని. వాడు తెలియకుండా వేయడానికి. వాడు తెలిసి చేశాడంటే వాడు జ్ఞానవంతుడే, ఆఫీసర్ ఎవడో మంచోడు, బాగా విజ్ఞానం విషయం ఉన్నవాడు, పరిజ్ఞానం ఉన్నవాడు అంటే మరి ఎందుకు వేసాడు, ఎవరన్నా చెబితే వేసాడా? సో 2 విధాలుగా దానికి క్వశ్చన్ మార్క్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏది చేసినా తప్పే, తెలియకుండా చేసినా తప్పే. ఇలాంటి విషయంలో అంత ఏమీ తెలియని సన్నాసి అప్పచెప్పని పని బాలయ్య పేరుని 9వ పేరుకి వేస్తాడా? ఎన్ని గుండెలాడికి వాడు చెప్పు తీసుకుని కొట్టాలి అలాంటి వాడు ఎవడైనా సరే. బాలయ్య ఇండస్ట్రీలో ఏంటి, బాలయ్య ఏంటి, బాలయ్య స్థానం ఏంటి, బాలయ్య 9వ స్థానం ఇస్తాడు ఆ లిస్టులో. వాడు ఎవడాడు? కోరికేసు చెప్పు తీసుకుని కొట్టాలి అలాంటి వాళ్ళని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.